హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్స్‌కు ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి 180,00,00,000 వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లకు సంబంధించి దాదాపు 24,00,000 హెల్త్ కార్డులైతే ఉన్నాయి మన ఏపీ స్టేట్‌లో. ఈ కార్డుల కోసం ప్రభుత్వం ఏటా సుమారు 1,800,00,00,000 వరకు ప్రీమియం కింద చెల్లిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు క్షేత్రస్థాయిలో ఈ కార్డులు ఉపయోగించుకొని వైద్య సేవలు పొందే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మరి ఒక సామాన్యుడు ఆయుష్మాన్ భారత్ ద్వారానో, లేదంటే ఆరోగ్యశ్రీ ద్వారానో, లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారానో, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందగలుగుతున్నాడు. కానీ, ఈ ప్రభుత్వ ఉద్యోగి హెల్త్ కార్డ్ పట్టుకొని వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అంగీకరించని దయనీయ స్థితి ఇవాల్టికి నెలకొని ఉంది. మరి ఈ విషయాన్ని గత 2 నెలలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి బలంగా తీసుకెళ్ళాము. సో, గత 6 ఏళ్లుగా ఈ సమస్యను పట్టించుకున్న నాథుడే లేడని ఆయనకు వివరించారు. మరి దీని స్ప స దీనికి స్పందించినటువంటి సీఎం గారు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఇందులో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ సెక్రటరీలతో పాటు ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడిని కూడా సభ్యునిగా అయితే చేర్చారు. 60 రోజుల్లో ఈ యొక్క వైద్య సేవల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రికి జీఓఎం సభ్యులకు కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. మరి వాస్తవానికి ఉద్యోగుల నుండి ప్రతి నెల జీతంలో ప్రీమియం కట్ చేసి దాదాపు రూ. 180,00,00,000 ప్రభుత్వం జమ చేస్తున్న ప్రభుత్వం ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమవుతోంది. ఒకవేళ ఉద్యోగి సొంత డబ్బులు కట్టి చికిత్స చేయించుకొని, ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్ పెట్టుకుందామంటే ఆ బిల్లు రావటానికి సంవత్సరం నుండి 2 ఏళ్ల వరకు పడుతోంది. అంతేకాకుండా 2017 నుంచి 2018 నాటి పాత ప్యాకేజీ రేట్లనే ఇప్పటికీ అమలు చేయడం వల్ల రూ. 1,00,000 ఖర్చు పెడితే కేవలం రూ. 30,000 మాత్రమే చేతికొస్తున్నాయి. దీనికి తోడు 2015 నుండి వైద్య సేవలపై ఉన్న 2,00,000 సీలింగ్‌ను ఇప్పటికీ అలాగే ఉంచారు. కరోనా తర్వాత వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ సీలింగ్‌ను కనీసం 5,00,000కు పెంచాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని కీలకమైన సూచనలు ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిది ప్యాకేజీ రేట్లను తక్షణమే సవరించాలి. రెండవది సీలింగ్ పరిమితిని 2,00,000 నుండి 5,00,000కు పెంచాలి. మూడోది ఉద్యోగుల జీతం నుండి కట్ చేసిన ప్రీమియం మొత్తాన్ని కూడా నేరుగా ట్రస్ట్‌కు జమ చేయాలి. నాలుగోది స్క్రూటినీలో జాప్యాన్ని తగ్గించడానికి కొత్త డాక్టర్లను నియమించాలి. అంటే ఇప్పటికే 48 మందిని నియమించారు. ఇక ఐదోది కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల తరహాలో ఉద్యోగుల వైద్య సేవలను కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలి అనైతే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇక ఇతర శుభవార్తల విషయానికొస్తే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా చైల్డ్ కేర్ లీవ్స్ సీసీఎల్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌లు ఉన్నప్పటికీ పిల్లల వయసు 18 ఏళ్ల లోపే ఉండాలనే నిబంధన వల్ల చాలామంది దీన్ని వాడుకోలేకపోయారు. ఇప్పుడు ఆ వయో పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మరి దీనివల్ల ఉద్యోగులు మరియు సీలింగ్ ఆహ్, సింగిల్ పేరెంట్ అంటే పురుషులు, మగవారే ఉంటారు కదా! సో, వెదర్ పెళ్లి కాని వారు గాని, లేదంటే పెళ్లయ్యి భార్య లేని వారు. సో, వారికి కూడా వర్తిస్తుందనమాట ఈ చైల్డ్ కేర్ లీవ్స్. ఇక ఆర్టీసీలో ప్రమోషన్‌లు. ఆర్టీసీ ఉద్యోగులకు 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే పెండింగ్ డీఏలపై స్పష్టత వస్తుంది. పీఆర్సీ వేతన సవరణ సంఘం చైర్మన్ నియామకం మరియు మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో కూడా సానుకూల నిర్ణయం అయితే వెలువడనుంది. అలాగే 2004కు ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత జాయిన్ అయిన 11,000 మంది సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్‌లోకి మార్చడం, 60-62 ఏళ్ల పదవీ విరమణ వయస్సును పెంపు, గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తింపజేయడం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్,
పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరించడం వంటి అంశాలపై కూడా ఏపీ ఎన్‌జీఓ మరియు జేఏసీ నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి. 75 ఏళ్లుగా ఉద్యోగుల పక్షాన నిలిచినటువంటి సంఘం భవిష్యత్తులోనూ వారి ప్రయోజనాల కోసం అదే అంకిత భావంతో అయితే పనిచేస్తోంది.